నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురు దత్త. అక్క, రకరకాల మంత్ర జపం చేసుకోవటము, లేకపోతే రకరకాల అసలు బోల్డ్ అని పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. కోరికలు తీర్చుకోవడానికి అవ్వచ్చు, లేదా పాపకర్మలు, కొన్ని ఘోరమైన పాపకర్మలు ఉంటాయి. వాటిని ఇప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, ఇవి మేము ఏం చేయలేము అని అంటారు కదా. అలాగే నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి, భూత ప్రేత పిశాచ బాధలు అవి అసలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి, చాలా ఉంటాయి. ఒక భగవంతుడు మాత్రమే అనుగ్రహించాలి, ఇంకెవ్వరి తరం కాని పరిస్థితులు ఉంటాయి. కొన్ని పాపాలు బాగా బ్లాకేజెస్ గా ఉండి ఎన్ని కష్టాలు, దయ్యం అని కాదు, లేకపోతే భూతం. అసలు ఆకస్మిక మరణాలు అయితే ఎంతో బాధ కలుగుతుంది పద్మిని. ఈ మధ్య కాలంలో చూశాను పాపం, అసలు వాళ్ళ తల్లుల బాధ నేను చూడలేకపోతున్నాను. ఆకస్మిక మరణాలు, ఇట్లా రకరకాల కష్టాలు. వీటి నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఏదైనా ఉందాక? దత్తాత్రేయ స్వామికి మించిన పవర్ ఏమీ లేదు. దత్తాత్రేయ స్వామి అంటేనే నేను ఎప్పుడు చెప్తా, భూత ప్రేత పిశాచ అన్ని ఘనాల్ని గడగడగడలాడించేది ఎవరంటే దత్తాత్రేయ స్వామి. కలియుగంలో స్వామి ఒక్కరే మన మధ్య తిరుగుతున్నారు. దత్తాత్రేయ స్వామి ఒక్కరే మనల్ని కాపాడగలరు. ఇది నేను చెప్పింది కాదు, మన శాస్త్రం చెప్తుంది, సనాతన ధర్మం చెప్తుంది. దత్తాత్రేయ స్వామి ఎన్ని అవతారాలైనా ఎత్తటం కోసమే ఆ త్రిమూర్తుల శక్తిని భూలోకానికి తీసుకొచ్చింది అత్రి అనసూయలు. అందుకే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ పిఠాపురంలో జన్మించారు, కరంజాలో జన్మించారు, మళ్ళీ సాయినాథుడిగా రకరకాల అవతారాల్లో గజానన మహారాజుగా. ఆయన గురించి చెప్పాలనంటే అంత కరుణామయుడు ఆయన. మానవాల్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు. ఆయనను పట్టుకుంటే పద్మిని మరి చేసుకోవాలి. ఏదో చెప్పేశాము మాకు ఒక్క రోజులో అవ్వాలంటే కాదు, ఇది ఒక సాధన లాగా చెప్తున్నారా? ఒక సాధన. ఈ సాధన అంటే చాలా, మనం పరీక్షకు ఎలా ప్రిపేర్ అవుతాం, ఒక ఎగ్జామ్ రాయటానికి ఎలా ప్రిపేర్ అవుతామో అలా ఈ సాధన చేయాలి. నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నువ్వు ఆపద నుంచి బయటపడాలి, లేదా ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి, ఇంకా దేని నుంచైనా బయటపడాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా ఒక్కటే కాదు, నెగిటివ్ ఎనర్జీ బాధలే కాదు, నువ్వేది అనుకుంటే అది నీ మనోవాంఛని అంటే నీ కోరికని కూడా దాన్ని ఫలించేలాగా చేసేటటువంటిదే ఇది. తప్పకుండా. అయితే అందరికీ చాలా ఈజీగా అయిపోవాలి ఏదైనా కూడా. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఈ రకరకాలుగా థాట్ ప్రాసెస్లు ఎలా ఉన్నాయంటే, జస్ట్ ఒక 3 సార్లు మంత్రం చదవండి, పటాపంచలు అయిపోతాయి పాపకర్మ. అవవు ఎట్లా అవుతాయి? నీవి ఎంత రాసులు పెరిగిపోయాయి నీ పాపకర్మలు. ఎట్లా అది ఒక్క రోజులో అయిపోతాయా? కడుపుని పడిన వెంటనే బిడ్డ పుట్టేస్తుందా? 9 నెలలు మొయ్యాలి, 9 నెలలు ఎంత బాధలు. ఎంత కష్టపడుతుంది ఆ తల్లి ఎంత కష్టపడి నవమాసాలు మోస్తుంది. అలాగా నువ్వు కూడా ఒక దాంట్లో నుంచి బయటకు రావాలి. భగవంతుడు పాదాలు పట్టుకున్నాను, నేను శరణు వేడాను, కానీ నాకు జరగాలి అని అంటే నేను ఎంత త్రికరణ శుద్ధిగా చేశాను, అసలు నేను ఎంత విధిగా ఫాలో అయ్యానది, ఎంత పద్ధతిగా చేశాను అంటే దాన్ని ఒక సిస్టమాటిక్ గా చేయాలి. ఆ సిస్టమాటిక్ గా చేయకుండా ఏదో చేసేసాం మాకు ఫలితం రాలేదు, ఏదో చదివేసాం మాకు ఫలితం రాలేదంటే తప్పు. సిద్ధమంగళ స్తోత్రమైనా సరే, దత్తస్తవమైనా సరే, ఎటువంటి స్తోత్రాలైన దత్తాత్రేయ స్వామి చాలా మనస వాచ కర్మన అత్యంత నిష్టగా చేయండి, పద్ధతిగా చేయండి, తప్పకుండా స్వామి మీ దగ్గర ఉంటారు. రైట్. మరి అదే మాకు కష్టతరంగానే కావాలి, ఇలాగా ఏదో సింపుల్ గా. అంటే ఇప్పుడు గుండు సూదితో వెళ్ళి మేము కొండని కలుపుతామంటే కలపగలమా? అస్సలు కదపలేం కదా. సూదితో అసలు కదులుతుందా కొండ? నీ కొండంత సమస్య, సూదితో ఎలా కదులుతుంది? చిన్నగా కాదు, మాకు సింపుల్ కాదు.
కొంచెం పవర్ఫుల్ గా కావాలి, అందున అది దత్తుడిది కాబట్టి ఏం చెప్పబోతున్నారు అక్క? దత్తాత్రేయ స్వామి మాలా మంత్రం చెప్పబోతున్నాను. చాలా పవర్ ఇది. బాబా ఇది తప్పు కూడా చదవకూడదు పద్మిని, తప్పు కూడా చదవకూడదు. దీని పద్ధతి వివరణ చాలా క్లియర్ గా చెప్తాను. దత్తాత్రేయ స్వామి వారి మాలా మంత్రము, తప్పకుండా. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఒకవేళ వాళ్ళకి ఆ మంత్రం చేసిన తర్వాత మాకు ఈ విధి రావట్లేదు మీరు చెప్పండి అమ్మా, మేము పీఠం దగ్గరకు వస్తాం, లేదా మాకు ఈ విధి మీరు చేయించండి అన్నా కూడా మనం చేయిద్దాం. కానీ ఈ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా, ఇప్పుడంటే నేను ఏదో కొత్తగా చెప్పేది కాదు, ఈ పుస్తకంలో స్వామి దత్తాత్రేయ స్వామి చెప్పిన విధే నేను చెప్తున్నాను. తప్పకుండా శాస్త్రవచనమే చెప్తున్నాను, నేను కొత్తగా సృష్టించినది అంతే కదా. రైట్, దత్తాత్రేయ స్వామి వారి మాలా మంత్రం చూడబోతున్నాము. సో జాగ్రత్తగా విని నేర్చుకోండి, స్క్రోల్ అవుతుంది కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్స్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్స్ కూడా చేసుకోవచ్చు. రైట్ అక్క, చదవండి అక్క. ఓం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ కపిల పింగళ జటాధరాయ ఉద్వరేతసే సర్వజన హృదయాన్ ఆకర్షయ ఆకర్షయ సర్వజన మోహనకరాయ గ్రామపుర పట్టణ మోహనాయ సకల శత్రు వాగ్బంధనాయ శత్రు కార్య హానికరాయ మమోద్యోగ సఫలీకరణాయ ఓంకార నిరాకార తత్వ నిరంజన స్వరూప ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ మమ సన్నిధానం కురు కురు మమ ముఖ దర్శనే సర్వజనాన్ వసికురు వసికురు. ఓం అం హ్రీం క్లీం అం అంబికా దత్తాయ హ్రీం శ్రీం క్లీం కృష్ణదత్తాయ ఓం ఫట్ స్వాహ. ఇది మాల మంత్రము. దీన్నంతా కూడా మనం వేద్దాము. ఎలా చదువుకోవాలక్క దీన్ని? దీనికి అనుసంధానంగా, అంటే దీనికి అనుసంధానంగా చెప్తాను మాల మంత్రం. ఇది కూడా అదో బ్రహ్మ హరిర్మధ్యేప్యంతే దేవ సదాశివ మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందనాయక మునిర్దిగంబరో బాలా పిశాచో జ్ఞానసాగరః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకనిత్యం విమలమచలం సర్వదీసాక్షిభూతం దత్తాత్రేయం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇది అది కలిపి చదువుకోవాలక్క? ఇది అది కలిపి చదువుకోవాలి. మంత్రం అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇదే దీనికి చెప్తున్నాను. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణ మాత్ర సంతుష్టాయ మహాభయ నివారాయ సర్వకామ కర్మ ఫలప్రదాయ చింతిత మనోరథ సిద్ధిదాయ వాక్ప్రదాయ సర్వభూత నివారణాయ సర్వశక్తి యుక్తాయ రాజ్యాది సకల భోగాత్మకాయ జగత్పృష్టి కారణాయ సకల మనోరథ సిద్ధిదాయ ఓం ఐం శ్రీం క్లీం హ్రీం దత్తాత్రేయాయ స్వాహ. వశిష్ఠ ప్రణీత మహంతియ శక్తియామలే దత్తమాలా మంత్రం సంపూర్ణం. మొత్తం చదవాలైతే ఇక్కడ వరకు చదవాలి. ద్వాదశ సహస్ర జపేన సిద్ధి. ఈ విధానం ఏంటంటే, నేను చెప్పిన పై 2 దత్తాత్రేయ మాల మంత్రాలు ఎంతో మహిమాన్వితమైనది. మొదటి దత్తాత్రేయ మాల మంత్రము, రెండవ దత్త మాలా స్తోత్రము. ఫస్ట్ది తర్వాత స్తోత్రము. ఈ 2 కూడా సర్వ పాపహరణము, అలాగే సర్వారిష్ట నివారకము, సర్వ శుభదాయకమైన ఈ మాల మంత్రములను భక్తులైన వాళ్ళు ఏ విధంగా సాధన చేయాలంటే, ఈ 135 సార్లు రోజుకి ఉదయం పూట 135 సార్లు ధ్యానిస్తూ ఉదయము, అలాగే సాయంత్రము 135 సార్లు ధ్యానిస్తూ 108 రోజులు ధ్యానం చేయాలి. అంటే ఎన్ని నెలలు అవుతుంది? దాదాపు 3 నెలలు పైన. 4 నెలల లోపల 3.5 నెలలు దాదాపు 4 నెలల 10 రోజులు. ఆడవాళ్ళు చేస్తే అడ్లుంటాయి, అవి 4 నెలలు వేసుకోవాలి. 4 నెలలు అలా ఉదయం సాయంత్రము కూడా దీన్ని ఒక కఠోర దీక్షలాగా 108 రోజులు చేసి ధ్యానం చేస్తూ 10వ వంతు గోక్షీరంతో తర్పణం వదలాలి. అలాగే ఇందో 10వ వంతు దేవతా వృక్షాలైన రావి మండలు, మేడి, మామిడి, మారేడు, ఆముదం, జమ్మి, మర్రి, అమృతవల్లి, పిప్పళ్ళు, త్రిఫలాలు, త్రికటవులు, తులసి, ఆవుపిడకలు, గో అమృతము లాంటి సమిధలతో హోమము. అలాగే ఇందులో 10వ వంతు తగినంత మంది పేద బ్రాహ్మణులకు
బ్రాహ్మణులకు అన్న సమారాధనము చేయాలి. తద్వారా మంత్రసిద్ధి కలిగి సంకల్పిత సర్వకామదములు నెరవేరును. ఇది నేను చెప్పింది కాదు, మన శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత స్వయంభూ దత్తక్షేత్రమైనటువంటి పిఠాపురం గాని గానగాపురం గాని కురవపురం గాని వెళ్ళి నిద్ర చేసి రావాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది పద్ధతి. దీని పద్ధతి ఇంత పద్ధతిగా చేయాలి. ఇప్పటి వరకు ఇంత క్లియర్ గా ఎవరు చెప్పుండ్రు ఈ పద్ధతి, ఎందుకంటే ఇది చాలా రహస్య విధానంగా ఉంటుంది. కానీ మేము భరించలేకపోతున్నాము, మేము ఈ కష్టాలను చూడలేకపోతున్నాము, మాకు తరుణోపాయం, మేము దత్తుడినే పట్టుకున్నాము, కానీ దత్తుడు ఇంకా దయ చూపట్లేదు అన్న దత్త బంధువుల కోసం చెప్పింది. దత్త సాంప్రదాయంలో ఉండే వాళ్ళే చేయాలి, కొత్త వాళ్ళు చెయ్యొద్దు. ఎప్పుడో నుంచి దత్తుడిని నమ్ముకొని దత్త పాదాలు పట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. రైట్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. కొంత కష్టతరమైనప్పటికీ ఖచ్చితంగా కష్టాలు అనుభవించడం కంటే స్వామిని ఇలా ఆశ్రయించడం బెటర్ కాబట్టి చాలా ఖచ్చితంగా చేసుకుని ఆ ఘోరాతి ఘోరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళు. ఘోర కష్టాల నుంచి కూడా బయటపడాలి. ఇబ్బందులు కష్టాలు తప్పకుండా ఏవైతే ఉంటాయో ఈ ఆకస్మికంగా వచ్చే వాటిని నివారిస్తుంది ఈ మంత్రం. ఆకస్మికంగా సూసైడ్ చేసుకుంటుంటారు, ఆకస్మికంగా యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఆకస్మిక మరణాలు అవుతుంటాయి, వాటన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది, చాలా బయటపడేస్తుంది. చాలా వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలక. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.